ఫ్రెండ్స్ మీ అందరికి చెప్పిన విధంగానే LG 777TY 400 వాట్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ETX సౌండ్ బార్ ఈ సౌండ్ బార్ అయితే ఉంది కదా LG సౌండ్ బార్ సబ్‌వూఫర్ నేను ఏదైతే సోనీ నా దగ్గర ఉన్న A5000 సౌండ్ బార్ తోటి అయితే కంపారిజన్ చేస్తానని చెప్పాను ఇప్పటివరకు ఇలాంటి వీడియో ఎక్కడ మీరు యూట్యూబ్ లో చూసి ఉండరు ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి ప్రీమియం బ్రాండ్స్ కాబట్టి మీరు ఈ యొక్క బ్రాండ్స్ ని కొనొచ్చా కొనకూడదా మరి ఈ యొక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నాయి డాల్బీ అట్మాస్ ఎలా వస్తుంది స్ట్రీమింగ్ కనెక్షన్ ఆప్షన్ దేనికి బెటర్ గా అయితే ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం ఎందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ యొక్క రిక్వెస్ట్ ఒక లైక్ ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకోసం చాలా కష్టపడి మంచి వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తాను నెక్స్ట్ వీడియో కూడా అదిరిపోద్ది మామూలుగా అయితే ఉండదు అదేంటో ఆ వీడియో చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అనమాట ఓకేనా మరి ఈ యొక్క సౌండ్ బార్ కి ఈ యొక్క సౌండ్ బార్ కి నేను కంపారిజన్ చేశాను నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం LG S77TY సౌండ్ బార్ టీక్ డిజైన్ తో వస్తుంది వైర్లెస్ సబ్‌వూఫర్ అయితే ఉంది 3.1.3 ఛానల్ సెటప్ లో అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఉందని అయితే చెప్పొచ్చు మరి ఈ యొక్క సోనీ A5000 సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకు ప్రీమియం బిల్డ్ తో వస్తుంది కానీ ఇది 5.1.2 ఛానల్ సెటప్ అయితే ఉంది బిల్ట్ ఇన్ సబ్‌వూఫర్ అయితే ఉంటుంది అలాగే అప్ ఫైరింగ్ స్పీకర్స్ వల్ల ఎక్స్టర్నల్ సబ్‌వూఫర్ సెపరేట్ గా పర్చేస్ చేయాలైతే వస్తుంది అనమాట దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా అయితే చెప్తాను జస్ట్ వెయిట్ అండ్ సీ ఖచ్చితంగా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ప్రీమియం సౌండ్ బార్స్ HD A5000 కూడా ప్రీమియం బిల్డ్ తోటి అయితే వస్తుంది డిజైన్ వైజ్ గా చెక్ చేసుకున్న మెటల్ ఫినిషింగ్ క్లాసీ లుక్ అయితే ఇస్తుంది LG లో సబ్‌వూఫర్ సెపరేట్ గా ఉంది సో బేస్ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఎస్ నిజమే ఒక సౌండ్ బార్ అండ్ సబ్‌వూఫర్ ఉండడం వల్ల మీకు బెటర్ బేస్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది కంపేరింగ్ టు ఈ యొక్క LG సౌండ్ బార్ తోటి పోలిస్తే ఇన్బిల్ట్ సబ్‌వూఫర్ అయితే ఉంది బట్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం మాట్లాడుకుందాం మరి రెండు సౌండ్ బార్ లో సౌండ్ పర్ఫార్మెన్స్ అయితే మేజర్ డిఫరెన్స్ అయితే ఉందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు LG S77TY 3.1.3 ఛానల్ సెటప్ 400 వాట్స్ అవుట్పుట్ పవర్ డాల్బీ అట్మాస్ DTS:X సపోర్ట్ తో పవర్ఫుల్ బేస్ క్లియర్ వోకల్స్ అయితే ఇస్తుంది వైర్లెస్ సబ్‌వూఫర్ వల్ల ఈ బేస్ అయితే ఇస్తుంది ఈ యొక్క వైర్లెస్ సబ్‌వూఫర్ వల్ల మరి యొక్క సోనీ HD A5000 గురించి మాట్లాడుకుంటే 5.1.2 ఛానల్ సెటప్ 450 వాట్స్ పవర్ అవుట్పుట్ బిల్ట్ ఇన్ సబ్‌వూఫర్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ వల్ల వర్చువల్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ ఎర్రగా అయితే ఉంటుంది సోనీలో వర్టికల్ సరౌండ్ ఇంజన్ ఆప్షన్ అయితే ఉంటుంది దాని వల్ల హైట్ ఎఫెక్ట్స్ అండ్ లైక్ మనకు డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్ అయినా సరౌండ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయి కదా సో LG కన్నా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క సోనీ కాకపోతే సో మనకు బేస్ కోసం సపరేట్గా సబ్‌వూఫర్ ఇవ్వడం వల్ల మనకు ఎక్స్పీరియన్స్ అనేది బేస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క LG సౌండ్ బార్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో ఇన్బిల్ట్ బేస్ అయితే ఉంది కానీ అంత ఎఫెక్టివ్ అయితే లేదు మీరు ఇంత ముందుకున్న వీడియోస్ అయితే చూశారు కదా బట్ అవి మీకు ఎలా వినిపించాయో నాకు తెలియదు కానీ బట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఈ రెండు కొనే చేస్తున్నాను తప్పించి ఎవరు మనకు రివ్యూనిట్ పంపేయలేదు అది గ్రహించుకోండి నేను దేన్ని తక్కువ చేయాలని అనుకుంటలేదు బట్ ఈ రెండు ప్రీమియం సౌండ్ బార్స్ రెండిట్లో మనకు ఒక ప్లస్ ఉంది ఒకటి మైనస్ అయితే ఉంది మొత్తానికి చెప్పాలంటే బేస్ లవర్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఓన్లీ సౌండ్ బార్ కొంటే మాత్రం ఓన్లీ A5000 సౌండ్ బార్ కొంటే మాత్రం ఇది అండర్ 35,000 40,000 లో వచ్చేసరికి బేస్
బేస్ లవర్స్ కోసం ఇది ఎక్స్టర్నల్ గా సూపర్ గా అయితే ఉంటుంది. కానీ సరౌండ్ ఎఫెక్ట్స్ కోసం, హైట్స్ ఎఫెక్ట్స్ కోసం ఇది మాత్రం చాలా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది సోనీ A5000. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో మనకు సపరేట్ బేస్ ఉండడం వల్ల బేస్ ఎఫెక్ట్ ఎక్కువగా అయితే వస్తుంది, సూపర్గా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మనకు సరౌండ్ ఎఫెక్ట్స్ పెద్దగా అయితే వస్తున్నాయి కంపేర్ టు దీంతో. కాకపోతే మరి మీరు దీనికి సబ్‌వూఫర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ దానికి సపరేట్గా మనం ఒక 50,000 అయితే పెట్టుకోవాలి. 50,000 పెట్టుకొని కొంటే ఈ యొక్క సబ్‌వూఫర్ తోటి మనకి ఈ యొక్క సబ్‌వూఫర్ అయితే వస్తుంది అనమాట. మీకు చూపిస్తున్నాను. ఇది 14 kgs అయితే ఉంటుంది భయ్యా. వామ్మో, ఇది 14 kgs సబ్‌వూఫర్ అన్నమాట. మనకు ఒకటి పాసివ్ రేడియేటర్ అయితే ఉంటుంది, సబ్‌వూఫర్ అయితే ఉంటుంది, 180 mm అయితే ఉంటుంది అనమాట. డ్రైవర్ అనేది ఎక్సలెంట్ బేస్. ఇది మాత్రం దీని ముందు ఇది అంతే పడిపోతుంది బేస్ మాత్రం. ఇది బూమింగ్ బేస్ అంటాం చూసారా, ఆ గుండెకి ఇట్లా దబ్ అని కొట్టుకుంటుంటుంది, అలాంటి బేస్ అయితే ఇవ్వగలదు, ఇస్తుంది. దానికోసం కొంచెం మంచి టీవీలతో కనెక్ట్ అయితే చేయాలి. బట్ నేను లో టీవీ తోటి అయితే కనెక్ట్ అయితే చేసి చెక్ చేశాను అనమాట. కనెక్టివిటీ ఆప్షన్ గురించి మాట్లాడితే LG S77TY అండ్ సోనీ A5000 రెండిట్లో మనకు HDMI, ARC, ఆప్టికల్, బ్లూటూత్ సపోర్ట్స్ అయితే ఇస్తాయి. LG S77TY లో AI సౌండ్ ప్రో ఆప్షన్ అయితే ఉంటుంది. సో బ్లూటూత్ 5.0 USB ఉంటుంది. సోనీ HD A5000 లో మనకు ఎక్స్టర్నల్ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో మనం మాట్లాడితే వైఫై అయితే ఉంటుంది, క్రోమ్ కాస్ట్ అయితే ఉంటుంది, యాపిల్ ఎయిర్ ప్లే ఉంటుంది, స్పాటిఫై కనెక్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో స్ట్రీమింగ్ లవర్స్ కి మాత్రం ఎక్సలెంట్ అనమాట. సోనీ సౌండ్ బార్ బాగుంటుంది. అది మాత్రం ఒకటైతే గుర్తుంచుకోండి. స్ట్రీమింగ్ ఆప్షన్, మ్యూజిక్ వినాలనుకున్నా కూడా ఈ యొక్క సబ్‌వూఫర్, ఈ సౌండ్ బార్ కొంటే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. 360 రియాలిటీ ఆడియో కూడా అయితే ఉంటుంది. సో ఎల్జీలో ఇలాంటి ఆప్షన్స్ ఒక్కటి కూడా అయితే లేదు, గుర్తుంచుకోండి. అలాగే మనకు సౌండ్లో ఎల్జీలో కొన్ని బెటర్ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఇందులో కొంచెం బెటర్ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూసినట్లయితే LG S77TY లో AI సౌండ్ ప్రో ఆటోమేటిక్గా సౌండ్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అయితే ఉంది, గేమింగ్ మోడ్ కూడా అయితే ఉంది. సోనీ HD A5000 లో చెక్ చేస్తే 360 రియాలిటీ ఆడియో, ESEE ఎక్స్ట్రీమ్ AI అప్స్కేలింగ్ అయితే ఉంది. సోనీ వాళ్ళ అడ్వాన్స్డ్ ట్యూనింగ్ వల్ల మూవీస్ అండ్ డైలాగ్స్ క్లారిటీ ఎల్జీ కన్నా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఖచ్చితంగా మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకు సోనీలో అయితే ఉన్నాయి కంపేరింగ్ టు ఈ యొక్క ఎల్జీతో పోలిస్తే. బట్ వీటి ప్రైస్ ముందు కూడా మనం మాట్లాడుకోవాలి, వాటి గురించి కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రైస్ దగ్గరికి అయితే వచ్చాం కాబట్టి ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క LG S77TY సౌండ్ బార్ యొక్క ప్రైస్ అనేవి అప్రాక్సిమేట్లీ 35,000 నుంచి 40,000 అయితే ఉంటుంది. సో మనకు సేల్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది 25,000 నుంచి 18,000లో మనకి ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట మనకు సేల్స్లో. సో అప్పుడప్పుడు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అవ్వండి. నేను అక్కడ ఎప్పటికప్పుడు మనకు డైలీ అప్డేట్స్ అనేవి పడుతూ ఉంటాయి, ఏవేవి ప్రైస్ తగ్గాయో, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్, ఇప్పుడు కూలర్స్ కూడా అవసరం ఉన్నాయి కదా, సో వాటి మీద కూడా అయితే పడుతూ ఉంటాయి, చెక్ చేయండి. జాయిన్ అయితే అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను టెలిగ్రామ్ది. అలాగే మరి ఈ యొక్క సోనీ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ నేను సౌండ్ బార్ గురించి మాట్లాడుతున్నాను, అది గుర్తుంచుకోండి. సబ్‌వూఫర్ అనేది సపరేట్ పర్చేజ్ చేయాలి, ఈ సబ్‌వూఫర్ గురించి మర్చిపోండి. ఇది పెడితే మాత్రం ఇది అయితే అసలు ఏమైతే ఉండదు, దీని ముందు ఇది దిగదుడిపే అన్నట్టు. కాకపోతే ఈ సౌండ్ బార్ తోటి మనం చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ సౌండ్ బార్ యొక్క ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 60,000 నుంచి 65,000 మధ్యలో అయితే ఉంటుంది. మనకి సేల్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి 55,000 నుంచి 60,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో కాకపోతే ఓన్లీ యొక్క సౌండ్ బార్ కొంటే మాత్రం అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు గురు, నిజంగా చెప్తున్నాను, అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. సో ఓన్లీ సరౌండ్ ఎఫెక్ట్స్ కోసం మనం ఒక స్ట్రీమింగ్ మ్యూజిక్ కోసం వినాలనుకుంటే వింటాం, కానీ ఆ ఫీలింగ్ అనేది మిస్ అవుతుంది. సబ్‌వూఫర్ ఇచ్చే ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. బట్
వితౌట్ సబ్‌వూఫర్ ఉంది. సబ్‌వూఫర్ ఇన్‌బిల్ట్ సబ్‌వూఫర్ అయితే ఉంది. కానీ ఇది వర్క్ చేసినంతగా ఈ ఇన్‌బిల్ట్ సబ్‌వూఫర్ అనేది వర్క్ అయితే కావట్లేదు. అందుకనే నేను ఇది పర్చేజ్ చేశాను. ఇదొక్కటే కాకుండా మనకు రేర్ స్పీకర్స్ కూడా అయితే ఉంటాయి. అవి కూడా పర్చేజ్ చేశాను. అది కూడా సెపరేట్‌గా పర్చేజ్ చేయాలి. దీన్ని కూడా మనం రేర్ స్పీకర్స్ అనేవి పెట్టుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ దొరకట్లేవు. నేను లింక్ ఇద్దాం అనుకున్నా దొరకట్లేవు. సో మరి ఎల్జీ కస్టమర్ కేర్ వాళ్ళే ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారో మనకైతే తెలియదు. వచ్చినప్పుడు నేనైతే కంపల్సరీ లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. జస్ట్ చెక్ చేస్తుండండి మన టెలిగ్రామ్ డీల్స్ అయినా కానీ మన యొక్క కమ్యూనిటీ పోస్ట్ అయినా కానీ. ఫైనల్గా చెప్పాలంటే ఏది బై చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ 40K ఉంది లేదా సేల్ వచ్చినప్పుడు కొంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎల్జీ సౌండ్ బార్కి అయితే వెళ్ళండి. లేదా నేను సబ్‌వూఫర్తో పాటు 80,000 అయినా పర్లేదు, 90,000 అయినా పర్లేదు, ఈ యొక్క సబ్‌వూఫర్తో పాటు ఈ యొక్క సోనీ సౌండ్ బార్ కూడా కొంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సౌండ్ బార్కి అయితే వెళ్ళండి. మీరు ఈ యొక్క సోనీ సౌండ్ బార్ అండ్ సబ్‌వూఫర్ కొనడం వల్ల ఎల్జీ కంటే మీకు ఎక్స్ట్రా పైసలు పెడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే వస్తున్నాయి. అది గుర్తుంచుకోండి. మీరు పైసా పెడితే అంత ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంటాయి. ఓన్లీ ఈ యొక్క సౌండ్ బార్ 5,000 కొంటా అంతే మాత్రం దానికి వెళ్ళకుండా దీనికైతే వెళ్ళండి ఎల్జీ సౌండ్ బార్కి. సో అప్పుడు మాత్రం మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ యొక్క ఎల్జీ అండ్ ఈ యొక్క సౌండ్ బార్ ఈ యొక్క ఎల్జీ సబ్‌వూఫర్ వల్ల. ఈ యొక్క ప్రీమియం బ్రాండ్స్ గురించి నా యొక్క కన్క్లూజన్ అయితే ఇది. మరి మీరేమనుకుంటున్నారు అనే దాని గురించి కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ కామెంట్ చేయడమే కాకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి ఈ యొక్క సౌండ్ బార్ గురించి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.